అఘోరా ఏం లైఫురా! అఘోరాలు అసహ్యంగా కనిపించడం వెనుక అసలు ఉద్దేశమేంటి? వ్యర్థాలను, అశుద్ధాలను సైతం ఆహారంగా తీసుకోవడానికి కారణం? అఘోరాలది దేవుడిపై అమితమైన భక్తా? జీవితంపై పరమ విరక్తా? శివం, శవం, శ్మశానం ఈ మూడే అఘోరాలకి అత్యంత ముఖ్యమా? మన దేశంలో అఘోరాలు ఎక్కువగా ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తారు? ఈ 5 ప్రశ్నలకు సమాధానాలను, అఘోరాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరెప్పుడైనా అఘోరాలను చూసారా? చూసినట్లయితే ఎప్పుడు, ఎక్కడ చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూసాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. సరే, ఇక వీడియోలోకి వెళ్దామా? అఘోరాలు పేరు తగ్గట్లే ఘోరాతి ఘోరమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. వారి లైఫ్ స్టైల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జుగుప్సాకరం. ఒంటి మీద నూలు పోగు ఉండదు. జుట్టు ఒక్కసారైనా తీసేస్తే ఒట్టు. జడలకు ముడుల మీద ముడులు వేసి నెత్తిపైన ఒక బుట్టలాగా పెట్టుకుంటారు. గడ్డాలు కూడా అంతే. పొడుగ్గా చెట్టుకి ఊడలు దిగినట్లు పెరుగుతూనే ఉంటాయి తప్ప వాటిని కత్తిరించుకోవడం వారికి అలవాటు లేదు. బాడీ మొత్తం బూడిద రాసుకుంటారు. అది కూడా శ్మశానంలో శవాలు కాలిన తర్వాత మిగిలే బూడిద కావడం గమనించాల్సిన విషయం. నుదుటి మీద దట్టంగా బొట్లు పెడతారు. అఘోరాల చేతిలో కర్ర లాంటి ఒక దండముంటుంది. నిజానికి అది కర్ర కాదు, పొడవాటి ఎముక. అఘోరాలు ఎక్కువగా శ్మశానాల్లో జీవిస్తుంటారు. పగటిపూట పాడుబడ్డ ఇళ్లలో పడుకోవడం, రాత్రిపూట బొందల గడ్డల వద్ద కాష్టాల్లో విరివిగా సంచరిస్తుండడం వీరికి బాగా ఇష్టం. ఆహారం స్వీకరించే పాత్రగా, పల్లెంగా మనిషి పుర్రెలను వాడటం అఘోరాలకు నిత్యకృత్యం. మానవ కళేభరాలను అంటే అస్థిపంజరాలను సైతం ఆహారంగా తినడం వీళ్లకు సహజమైన కార్యం. శవాలతో సెక్స్ చేయడం అఘోరాల వికృత చేష్టలకు పరాకాష్ట. ఇలాంటి మరెన్నో విపరీతమైన చర్యలు వీరి సాంప్రదాయాల్లో భాగాలు కావడం విడ్డూరం. శివుడు, ఇతర దేవతలు పుర్రెలను, ఎముకలను ధరించినట్లు అఘోరాలు కూడా మెడలో కపాలాన్ని వేసుకుంటారు. కాలుతున్న శవాల మధ్య కాలం వెళ్లబుచ్చడమే అఘోరాల దినచర్య. ధ్యానం చేయడమైనా, గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకోవడమైనా అన్నీ వైకుంఠధామాల్లోనే చేస్తుంటారు. అఘోరాల వేషధారణలు, అసాధారణ ఆచారాలు అత్యంత భయంకరంగా ఉంటాయి. కుంభమేళా వంటి 1, 2 ఆధ్యాత్మిక ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో వీళ్ళు బాహ్య ప్రపంచంలోకి, ప్రజల మధ్యకి రారు. పరమాత్మలో కలిసిపోవడం కోసమే అఘోరాలు ఈ నియమాలను తమదైన శైలిలో ఆచరిస్తారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అఘోరాలు కొన్ని ప్రమాదకరమైన పద్ధతులను కూడా పాటిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు అఘోరాలది భగవంతుడిపై అమితమైన భక్త, లేక జీవితంపై విరక్త అని కూడా ప్రశ్నించే వాళ్ళున్నారు. అఘోరాలు చేసే అసహజమైన పనులను సామాన్యులు ఆకలింపు చేసుకోవడం అంత సులభం కాదని కొందరు అంటూ ఉంటారు. ప్రకృతికి, లోకానికి విరుద్ధంగా అఘోరాలు పాటిస్తున్న ఈ విభిన్నమైన వైఖరులు సమాజ విశ్వాసాలను కొట్టిపారేసేలా ఉంటున్నాయి. కానీ అందరికన్నా వింతగా చేసే ఈ విచిత్రమైన పనుల ద్వారానే తాము అత్యంత చేతనా స్థితిని చేరుకుంటున్నామని అఘోరాలు పేర్కొంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకే తాము ఈ చర్యలకు పాల్పడుతున్నామని చెబుతున్నారు. అఘోరాలు మనుషులందరి మంచి కోసం పూజలు చేస్తారు తప్ప వ్యక్తిగత కోరికలతో వచ్చేవారిని లెక్కలోకి తీసుకోరని విశ్లేషకులు వివరిస్తున్నారు. అఘోరాలు ప్రధానంగా శివుడి భక్తులు. నార్త్ ఇండియాలోని అఘోరాల్లో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తారు. వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మహిళలు కూడా అఘోరాలుగా దర్శనమిస్తూ ఉంటారు. అఘోరాలకు చావంటే భయముండదు. చనిపోయిన వాళ్లను దహనం చేసే, సమాధి చేసే ప్రాంతాలే వీళ్లకు నివాస స్థలాలు కావడం చెప్పుకోదగ్గ విషయం. అఘోరాలు సమాజ సేవలో సైతం నిమగ్నం కావడం విశేషం. కాలంతో పాటు అఘోరాల జీవన శైలిలో కూడా మార్పులు వస్తున్నాయి. నలుగురిలోకి వచ్చినప్పుడు బట్టలు వేసుకుంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణాలు చేస్తున్నారు. సెల్ ఫోన్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తద్వారా తమకు శివం, శవం, శ్మశానం మాత్రమే ప్రధానం కాదని పరోక్షంగా తెలియజేస్తున్నారు. శివ సాన్నిధ్యం కోసమే అఘోరగా అవతరిస్తామని చెప్పుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తమను తాము పట్టించుకోమని, శరీరంపై మమకారం పెంచుకోమని అంటున్నారు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తామని వెల్లడిస్తున్నారు. మన దేశంలో అఘోరాలు ఎక్కువగా హిమాలయ సానువుల్లో సంచరిస్తారు. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదారనాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ తదితర ప్రాంతాల్లో కనిపిస్తారు. అఘోరాలు ప్రతిదానిలోనూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అందుకే మలం తింటారు. మూత్రం తాగడానికి కూడా వెనకాడరు. మొత్తానికి అఘోరాలను చూస్తే ఏం లైఫ్ రా బాబు మీది అని అనిపించక మానదు.